గుడ్ ఈవినింగ్ ఉమోజ ఏఓఎస్ఏ జెమ్స్కి స్వాగతం. ఈరోజు మనము శరీరంకు ఏ విధంగా నాయకుడిగా ఉండాలి, హౌ టు బి ఎ లీడర్ టు యువర్ బాడీ. ఎందుకంటే ఎవరైతే శరీరానికి నాయకుడు అవుతాడో వాడే మనసుకు నాయకుడు అవుతాడు. ఎవడు మనసుకు నాయకుడు అవుతాడో వాడే ప్రపంచానికి నాయకుడు అవుతాడు. ఎవడు ప్రపంచానికి నాయకుడు అవుతాడో వాడే ఆదర్శ మానవుడు అవుతాడు. ఆదర్శ మానవుడైన వాడే నిజమైన మానవ జీవితాన్ని జీవించి పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాడు. మనలో ఒక పరిపూర్ణత్వం రావాలి అంటే మనం కొన్ని విలువలు సంపాదించుకోవాలి, శక్తి సంపాదించుకోవాలి, సామర్థ్యం సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంతకంటే ముందు మనకు మనం ఏం చేసుకోగలం అనేది తెలుసుకోవాలి. ఇతరులకు ఏమి చేయాలని రెండో పాయింట్, సెకండరీ పాయింట్. ఇప్పుడు నీకు ఆకలి అవుతున్నప్పుడు ఇంకొకటి ఆకలి గురించి మనం ఆలోచిస్తామా? అలా నీకు ఆకలి కానప్పుడే ఇంకొక వ్యక్తి యొక్క ఆకలి గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీవే ఆకలితో ఉండి వాడికి ఆకలి అవుతుందా, వాడు ఎన్ని రోజులు అయితే తినకుండా ఇంకెప్పుడు తింటాడు, ఇలా నువ్వు ఆలోచిస్తావా ఎప్పుడైనా? నువ్వు పేదరికంలో ఉండి ఇంకొక పేదవాడికి సహాయం చేయాలని ఎప్పుడు ఆలోచించలేవు. నీవు అవసరంలో ఉండి అదే అవసరం ఇంకొకరికి తీర్చాలని ఎప్పుడు ఆలోచించలేవు. నువ్వు ఎవరికైనా ఒక సహాయం చేయాలంటే ముందు దానికన్నా పై స్థానంకి వెళ్ళాలి, దానికంటే ముందు స్థానంలో ఉండగలగాలి. నువ్వు ముందు ఉంటే కానీ నువ్వు వెనుకున్న వాడికి సహాయం చేయలేవు, నువ్వు పైకి వెళ్తే కానీ కిందికున్న వాడికి సహాయం చేయలేవు. నీవు ఒకటి సాధిస్తే కానీ ఇంకొకడికి మార్గదర్శకుడివి కాలేవు. మనం ఏదో ఒకటి సాధించాలి, ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలి, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలి. నువ్వు సంథింగ్ ఏదో ఒకటి చేయగలవు అనే నిరూపణ ఈ ప్రపంచానికి చాలా అవసరం. ఇప్పుడు గొర్రెల్లాగా జీవించడం నేర్చుకోవద్దు, సింహంలాగా జీవించే పద్ధతిని నేర్చుకోవాలి. ఏదో ఒక నాయకుడు నీళ్ళు దాగి ఉంటాడు. అందరూ ఒకే రకమైన నాయకులు కాదు. నాయకుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది పాలిటిక్స్, వెరీ రాంగ్ మెథడ్ అది. నాయకుడు అంటే కేవలం రాజకీయంలో తిరిగేటువంటి వాడు కాదు. వ్యాపారంలో నాయకుడు ఉంటాడు, రాజకీయంలో నాయకుడు ఉంటారు, మంచి కుటుంబంలో నాయకుడు ఉంటారు, విద్యలో కూడా నాయకుడు ఉంటాడు, ఒక శాస్త్రంలో నాయకుడు ఉంటాడు, ఒక తత్వంలో నాయకుడు ఉంటారు. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని అందులోపల గొప్ప నాయకులు కావచ్చు, ఒక ఆర్ట్లో కూడా గొప్ప నాయకుడు కావచ్చు మనం. సో నాయకుడు అంటే కేవలం రాజకీయ పరంగా ఎదిగే వ్యక్తి కాదు, రాజకీయ పరంగా ముందుకెళ్ళే వ్యక్తి కాదు. ఒక విలువలను ప్రపంచానికి అందించేవాడు, ఒక విజయానికి దారి చూపెట్టేవాడు, అభివృద్ధికి దారి చూపెట్టేవాడు, ఆదర్శమైనటువంటి యొక్క శాంతి మరియు సమానత్వము మరియు సౌభ్రాతృత్వము మరియు జ్ఞానము, చైతన్యము, ప్రగతి అటువంటికి మెట్లు పరిచేవాడిని మనం నాయకుడిగా భావిస్తూ ఉంటాం. ఈ యొక్క వ్యక్తి మన ముందు ఉన్నాడు అంటే నేను సేఫ్టీగా ఉన్నాను అనే భావన ఎవరిని చూస్తే కలుగుతుందో వాడు నాయకుడు అంటాం. వాటితో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, శాంతిగా ఉంటాం. మనం భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా భయపడం, బాధపడం, చింతించాం. ఒక అజ్ఞానకరమైనటువంటి ఒక ప్రయత్నాలు చేయం, జ్ఞానంతో కూడుకున్న ప్రయత్నాలు చేస్తాం. ఎవరు మనల్ని ఒక చీకటి నుంచి వెలుగులోకి, ఒక అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి, అచేతన నుంచి చైతన్యంలోకి, మన ఒక అసమర్థత నుంచి సమర్థతలోకి, ఒక అశక్తత నుంచి శక్తివంతంలోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒక రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి మనల్ని ఎవరు నడిపిస్తూ ఉంటారు. నిరంతరం మనల్ని ఒక పేదరికం నుంచి ధనిక తత్వంలోకి ఎవరు నడిపిస్తూ ఉంటారో వాడిని మనం ఒక నాయకుడు, మార్గదర్శకుడు అని చెప్తూ ఉంటాం. నాయకుడు అంటేనే మార్గంను దర్శింపచేయవాడు. నీలో ఒక నాయకుడు ఉన్నాడు, వాడు పడుకొని ఉన్నాడు, తేడాగా అంతే. చాలా మందిలో పడుకునే ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తాము? ఎలా తినాలి, పడుకోవాలి, నీరు తాగాలి, తిరగాలి, చదువుకోవాలి, ఫ్రెండ్స్ చిట్ చాట్ చేయాలి, ఇంకా కొద్దిగా గట్టిగా పడితే ఏం డ్రెస్ కొనుక్కోవాలి, ఏం బైక్ కొనుక్కోవాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఎలా డబ్బు సంపాదించాలి, వివాహం ఎట్లా గ్రాండ్గా చేసుకోవాలా, ఎలాంటి భార్యను వెతుక్కోవాలి, ఎలాంటి భర్తను వెతుక్కోవాలి, ఇలాంటి యాంగిల్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా మన ఆలోచనలు చాలా అల్పంగా ఉంటాయి, అల్పమైన ఆలోచనలు. ఇవి నువ్వు అవునన్నా జరుగుతాయి, కాదన్నా జరుగుతాయి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని వాటిని కట్ చేసుకుంటే అయిపోతాయి. దాని కొరకు నువ్వు 24 గంటలు ఆలోచించడం
దీన్నే ఏమంటారు, నాయకత్వ లక్షణాలు లేవు మీలో అని చెప్తారు. చిన్న చిన్న విషయాలు ఇవి. ఇప్పుడు వివాహం ఉంది, ఇప్పుడు నీకు అవసరం లేదు దాని గురించి. ఆ వయసు వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందుకు వస్తాయి అవి. ఆ ముందుకు వచ్చినప్పుడు అప్పుడు కూర్చుని ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలని అప్పుడు నిర్ణయం తీసుకుంటే 3 నెలల వ్యవహారం అది. నువ్వు 3 నెలల వ్యవహారాన్ని దాదాపుగా 13-15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తావు ప్రిపరేషన్ గ్రౌండ్. అవునా కాదు? ఎప్పుడో 20 సంవత్సరాలకు చేసుకునే వివాహాన్ని మనం 14-12 సంవత్సరాలప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే 12 ఇయర్స్కి స్టార్ట్ చేస్తుంటాం మంచి అమ్మాయి దొరకాలని. అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ముందు ప్రిపేర్ అవుతున్నాం. 25, 26, 27, 30 ఇయర్స్కి చేసుకోవాల్సిన వివాహాన్ని ఇప్పటి నుంచి ఆలోచిస్తే నీ మనసు ఎంత చెడిపోతుంది, ఎంత పాడవుతుంది, అది ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. ఎన్ని విధాలుగా నువ్వు చదువులో వెనుకబడుతావు, ఫ్రెండ్స్ దగ్గర వెనుకబడుతావు, సమాజంలో వెనుకబడుతావు, వ్యక్తిత్వంలో వెనుకబడుతావు. ఎన్ని నష్టాలు నీకు అక్కడ. అవన్నీ నువ్వు ఆలోచించే స్థితిలో లేవు అంటాను. వయసు ప్రభావం మీద పడినప్పుడు దాన్ని అధిగమించేటువంటి యొక్క శక్తి మీకు అందాలి. మీ వయసుకు ముందు మీరు నాయకులు కావాలి. అప్పుడు కదా మీ యొక్క జీవితానికి మీరు నాయకులు అవుతారు. వయసుని ఎలా రన్ చేయాలో తెలిస్తే టైంని ఎలా రన్ చేయాలో తెలుస్తుంది. టైంని ఎలా రన్ చేయాలో తెలిస్తే ఒక డేని ఎలా రన్ చేయాలో తెలుస్తుంది. ఒక డేని ఎలా రన్ చేయాలో తెలిస్తే ఒక సబ్జెక్ట్ని ఎట్లా రన్ చేయాలో తెలుస్తుంది. ఒక సబ్జెక్ట్ని ఎలా రన్ చేయాలో తెలిసినప్పుడు ఒక గోల్ని ఎలా రన్ చేయాలో తెలుస్తుంది. వ్యక్తికి ఒక గోల్ని ఎలా రన్ చేయాలో తెలిసినప్పుడు ఆ వ్యక్తికి డెఫినెట్గా తన లైఫ్లో ఎట్లా జర్నీని స్టార్ట్ చేయాలి, ఎట్లా లీడ్ చేయాలి, ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలో అవైలగా తెలిసిపోతూ ఉంటాయి. ఒక్క వయసు మీద టైం ఆధారపడి ఉంది. నువ్వు కొద్దిగా వయసు వైపుకు మరలావంటే టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. టైం వేస్ట్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా మనం గుర్తుంచుకోవాలి, సబ్జెక్టులు మనం వెనుకబడుతూ ఉంటాం. సబ్జెక్ట్ పోయినప్పుడు ఆటోమేటిక్గా గోల్లో వెనుకబడుతూ ఉంటాం. గోల్ మనం వెనుకబడినప్పుడు మన జర్నీ, లైఫ్లో ఉన్న జర్నీ వెనుకబడుతూ ఉంటుంది. తద్వారా మన శక్తి వెనుకబడుతుంది, సామర్థ్యం వెనుకబడుతుంది, అవకాశాలు సంపాదించుకోలో వెనుకబడతాం, అభివృద్ధిలో వెనుకబడతాం, విజయంలో వెనుకబడతాం. తద్వారా మన వ్యక్తిత్వంలోనే మనం వెనుకబడతాం. ఎవడో ఒక రాత రాశాడు ఇక్కడ, అది మనం బ్రతకాలి అనేటువంటి ఒక మూఢమైన నమ్మకంలోకి వచ్చేస్తాం. అవునా కాదు? అమ్మ నాన్న రాసిన రాతనే ఒప్పుకోం మనం. ఉదయం 4 గంటలకు లేరానో రాత రాస్తారు మనకు. ఎప్పుడన్నా లేచామా? చాలా కష్టం. 4 o'clock రాయాలని అమ్మ నాన్న, మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న చెప్పేటువంటి వాక్యాలని మనం చాలా మటుకు పాటించాం. వాడు ఎక్కడో కూర్చుండి వాడేదో రాస్తే మనం ఎందుకు పాటించాలి? ఒక్కసారి థింక్ చేయాలి. అలాంటివి ఆ డాగ్మాస్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు అంటాను. ఆ ప్రిన్సిపల్స్ని, ఆ డాగ్మాస్ని, మనకు అతీతంగా ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో ఏముంది, నా లోపల ఏముంది, నా దగ్గర ఏముంది, నేనేం చేయగలను, ఇలా థింక్ చేయగలగాలి. అంతేగాని వాడు రాశాడు, నా జాతకం ఇట్లుంది, నా కర్మ ఇలా ఉంది, ప్రపంచం ఇట్లా ఉంది, సొసైటీ ఇలా ఉంది, దేవుడు అట్లున్నాడు, మనుషులు ఇట్లున్నారు, నేను ఎందుకు ఇట్లా పుట్టాను. దిస్ ఈజ్ ఆల్ స్టూపిడ్ క్వశ్చన్స్. ఇవన్నీ మిమ్మల్ని మీరు బలహీనలు చేసుకునేటువంటి ఏ ఒక్క అవకాశాన్ని మీరు స్వీకరించవద్దు. మిమ్మల్ని మీరు బలవంతుని చేసుకునేటువంటి అవకాశాలు మాత్రమే స్వీకరించాలి. అలాంటి ఆలోచనలు, అలాంటి విషయాలు, అలాంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. మీకంటే ఒకడు అధికుడు ఉన్నాడు అంటే వాళ్ళు అధిక తత్వాన్ని ఒప్పుకోవద్దు. అందులో ఉండే ప్రతిభను ఒప్పుకోవాలి, అందులో ఉన్న శక్తిని ఒప్పుకోవాలి, సామర్థ్యాన్ని కూడా ఒప్పుకోవాలి. ఆ దిశలో నువ్వు ప్రయత్నం చేసి అంతటి వాడివి కాగలవు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఆ విషయంలో ప్రయత్నంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతేకాని వాడు అధికుడు అనేది మనం స్వీకరించవద్దు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం అధికుడు అని స్వీకరిస్తామో ఆ క్షణమే మన లోపల బలహీనతకు, అల్పత్వానికి ఒక పునాది వేసుకున్న వాళ్ళం అవుతాం, ఒక విత్తనం నాటుకున్న వాళ్ళం అవుతాం. అక్కడ అది అధిక తత్వం అనేది మనం స్వీకరించవద్దు. అక్కడనే మన అహంకారం దెబ్బ తగులుతుంది, స్వార్థానికి దెబ్బ తగులుతుంది, మన గర్వంకు దెబ్బ తగులుతుంది. అహంకారంకు దెబ్బ తగిలితే రిపేర్ చేసుకోవచ్చు, స్వార్థానికి దెబ్బ తగిలినా రిపేర్ చేసుకోవచ్చు, కానీ మన గర్వంకు దెబ్బ తగిలితే రిపేర్ చేయలేం. ఒక్కసారి గర్వం పోయిందా ధైర్యం పోతుంది, విశ్వాసం పోతుంది, పట్టుదల పోతుంది, దీక్ష పోతుంది, ఆసక్తి పోతుంది, ఏకాగ్రత పోతుంది, ఆలోచన శక్తి తగ్గిపోతుంది. తద్వారా మీలో జ్ఞానం అనేది తగ్గిపోతుంది. సో గర్వం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు చాలా గర్వంగా ఉండాలి. ఈ గర్వం మనం ఎలా పెంచుకోగలుగుతాము అంటే, నీ గురించి నీకు పూర్తిగా అవగాహన ఉంటే గర్వం ఉంటుంది. నీ గురించి నీకు పూర్తి తెలియకపోతే గర్వం రాదు.
నువ్వు ఒక ఆలోచన పెట్టుకుని నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు. అరే నాకు ఈ ఆలోచన వచ్చింది, నువ్వేమంటావురా అని క్వశ్చన్ వేసినప్పుడే అదేం ఆలోచన బాగాలేదు అది అని అనుకో, నువ్వు వెంటనే డ్రాప్ చేస్తావు, దాన్ని ఇమీడియట్గా డ్రాప్ అవుతావు అంతే. ఎందుకంటే నీకు ఇష్టమైన ఫ్రెండ్ కదా, నీ గురించి మంచి చేస్తాడు, మంచి చెప్తాడు, వీడు డెఫినెట్గా నాకు సపోర్ట్ చేస్తాడు అనుకున్నావు, వాడు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఆలోచన వాడు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆలోచన మార్చుకునే ప్రయత్నం చేస్తావు. అదే నువ్వు ఒక స్పష్టత కలిగి ఉండి నీకు దాని గురించి పూర్తిగా దాని యొక్క లోతు శిఖరం తెలిసినప్పుడు నువ్వు ఆలోచన దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావనుకో, నీకు దాని గురించి పూర్తిగా అవగాహన, జ్ఞానం ఉంది, అనుభవం కూడా ఉంది అందులోపల అనుకో. ఇప్పుడు ఆ వ్యక్తి ఒప్పుకోలేదు అనుకో, నువ్వేమంటావు, నీకు తెలియదు ఊరుకోరా అంటావు. ఇప్పుడు ఆలోచన మార్చావు, వాడిని మారమని చెప్తావు. మనకు ఒక దాని గురించి పూర్తిగా తెలియనప్పుడు మనం మారుతాం, పూర్తిగా తెలిసినప్పుడు వాడిని మారుస్తాం. నాయకుడు ఎవడయ్యా అంటే పూర్తిగా తెలిసిన వాడు మారడు, పక్కుని మార్చేస్తాడు. వాడు ముందే మారి ఉంటాడు, ఆ దిశలో ముందే నడిచి ఉంటాడు, ఆ దిశలో ముందే వాడు ఆచరించి ఉంటాడు, ముందే అది జీవించి ఉంటాడు, ముందే అనుభూతి చెంది ఉంటాడు. వాడు ముందుంటాడు కాబట్టి మనకు వెనుక నడిపేయడం వాడికి చాలా సులభం. నువ్వు అలా కాకుండా ముందు ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా, ప్రిపరేషన్ లేకుండా, ఒక ఎక్స్పెరిమెంట్ లేకుండా, నువ్వు ఆ దిశ లోపల కొద్ది కూడా ఎఫర్ట్ లేకుండా, నువ్వు అందులో ఎటువంటి టైం కేటాయించకుండా, ఏం హార్డ్ వర్క్ చేయకుండా, హోంవర్క్ చేయకుండా, ఒక ఫేక్గా నెట్లను లేకుండా ఫ్రెండ్స్ దగ్గరనో సొసైటీలో ఉన్నటువంటి థాట్స్ని తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకోవడం, ఇది మన లోపల ఉన్నటువంటి ఒక అల్పత్వానికి నిదర్శనం అన్నమాట. అల్పుని బ్రతికిస్తున్నాం మనం. పక్కవాడి ఆలోచనల మీద బతుకుతున్నామంటే మనలో అల్పత్వానికి జీవితం ఇస్తున్నాం. మనం స్వతంత్రంగా ఆలోచించి జీవిస్తున్నాము అంటే మనలో ఉన్న అధిక తత్వానికి, ఒక నాయకుడికి జీవితం ఇస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. నీలో క్రియేటివిటీకి ఏం తక్కువ లేదు, నీలో లాజిక్కి ఏం తక్కువ లేదు. పరమాత్మ అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు. క్లాస్ రూమ్లో ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు ఉంటాయి, మీరు గమనించండి. అందరికీ ఒకటే పాఠం చెప్తారు, ఒకేసారి చెప్తారు, ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. అది వాడు వినే స్థాయిని బట్టి, వాడు అర్థం చేసుకునే స్థాయిని బట్టి, వాడు స్వీకరించే స్థాయిని బట్టి, వాడు గ్రహించి దాన్ని అభ్యాసం చేసిన యొక్క స్థాయిని బట్టి వాడికి ఆ సబ్జెక్ట్ లోపల మార్క్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒక క్లాస్ రూమ్లో మీకు సమాన అవకాశాలు ఇచ్చినా కానీ కొంతమందికి ఎక్కువ విజయము, కొంతమందికి తక్కువ విజయము, కొంతమంది ఎక్కువ ముందుకు వెళ్ళడము, కొంత తక్కువ ముందుకు ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ స్వీకరించే స్థాయిని బట్టి, ప్రాక్టీస్ చేసే స్థాయిని బట్టి డిపెండ్ అవుతూ ఉంది. పరమాత్మ కూడా అంతే, మనకందరికీ సమాన అవకాశాలే ఇచ్చారు. బట్ మనలో దేన్ని కరెక్ట్గా పట్టుకోలేకపోతున్నాం. ఆశ ఎక్కువ ఉండి పట్టుకోలేక కొంతమంది, ఆశ లేక పట్టుకోక కొంతమంది, అర్థమై కొంతమంది, అర్థం కాక కొంతమంది, ఇలాగా జీవితంలో ఎన్నో రకాలుగా మనం వెనుకబడిపోతూ ఉన్నాం. మీలో ఒకడు ఉన్నాడు మిమ్మల్ని ఎప్పుడు వెనుకకు లాగేవాడు, వాడిని చంపేయాలి. మీలో ఒకడు ఉంటాడు ఎప్పుడు అనుమానం లేపుతుంటాడు, వాడిని చంపేయాలి. మీలో ఇంకోడు ఉంటాడు సందేహాలు లేపుతుంటాడు, వాడిని చంపేయాలి. మీలో ఇంకొకడు కూడా ఉంటాడు తర్వాత అని చెప్పి వాయిదాలు వేస్తూ ఉంటాడు, వాడిని చంపేయాలి. మీలో ఇట్లా చాలామంది ఉంటారు, సోమరిపోతులు, నిర్లక్ష్యం వహించేవాళ్ళు, వాయిదా వేసేవాళ్ళు, సందేహం తెలియజేసేవాళ్ళు, సంశయాలు లేపేవాళ్ళు, అనుమానం లేపేవాళ్ళు. అంతేకాకుండా నానా రకాలుగా మిమ్మల్ని వెనుకకు ఏదో ఒక రకంగా వెనుకకు వేసి అణగతొక్కి అక్కడ ఆపేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు, ఏదో అలవాటు, ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక రకమైన రోగాన్ని మనకు అంటకట్టి తర్వాత చూద్దామని ఒక చిన్న ఆలోచన లేపి, ఇంకా టైం ఉంది కదా తర్వాత చేద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఆ టైం ఉంది కదా అనే దాని మీద మనల్ని బలంగా నమ్మించి తీసుకుని వెళ్ళి అట్టే టైం వచ్చేసరికి సబ్జెక్ట్ పెద్దగా ఉంది కదా ఎలా చదువుతావు, ఓకే షార్ట్కట్గా చదువుదాం అని సబ్జెక్టు నాలెడ్జ్ తగ్గించేసేసి నాలెడ్జ్ తీసేస్తాడు అక్కడ. వాడు సబ్జెక్ట్ మీద పట్టు కోల్పోతాం. ఇప్పుడు పాస్ అవ్వడం కొరకు ప్రయత్నం చేస్తాం, పాస్ మార్కులు వస్తే చాలు అనే స్థితి తీసుకొస్తాడు చివరికి వాడు. ఆ పాస్ మార్కుల కోసం చదువుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చుంటావు. అప్పుడు కూడా నువ్వు చూడు పాస్ అవుతుందో లేదో, భగవంతుడి దయ అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడతావు. మన తెలివి చూడు ఎట్లుంటుందో. నేనేం చెప్తా అంటే ఇక్కడ సద్విపరచుకుంటే అక్కడ భగవంతుడితో పని ఏముంది. నీ చేతిలో ఉన్న సమయాన్ని, నీ చేతిలో ఉన్న అవకాశాన్ని, నీ ముందున్నటువంటి ఒక పరిస్థితిని నువ్వు సద్విపరచుకుంటే నీకు భగవంతుడితో పని లేదు. నువ్వు అది అర్థం చేసుకోవాలి. భగవంతుడు మనకు ఏ దిశలో అవసరము, చైతన్య దిశలో అవసరం.
ఒక ఆత్మస్థితి వచ్చినప్పుడు, ఈ ఆత్మ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు పరమాత్మ గురించి చదవాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే మనం ఒక ప్రపంచం, ఒక పదార్థము అనే విషయం రాగానే ప్రకృతిని స్టడీ చేస్తూ ఉంటాం. ప్రతి పదార్థానికి ప్రకృతి ఆధారం. మనకు పదార్థం యొక్క రహస్యాలు ఏవి తెలుసుకోవాలన్నా మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళాల్సిందే. అదేవిధంగా ఆత్మ యొక్క రహస్యాలు ఏమి తెలుసుకోవాలన్నా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఒక అతీత శూన్య శక్తి ఉంది, ఒక అతీత శక్తి అనేది ఒకటి నడిపిస్తుందని దగ్గరికి మనం ప్రయాణం చేయాలి. దానికి మనం భగవంతుడి పేరు పెట్టచ్చు, దేవుడు అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, పరబ్రహ్మ అనొచ్చు, ఏదైనా చెప్పవచ్చు అక్కడ. అది సో మనం సబ్జెక్టుని బట్టి కదా ఆబ్జెక్ట్ చూస్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ని బట్టి కదా మనం దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటూ హార్డ్ వర్క్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటాం. మీ లైఫ్కి ఒక టైం టేబుల్ లేకపోతే, మీకంటూ ఒక టైం టేబుల్ లేకపోతే, మీకంటూ ఒక పంక్చువాలిటీ, ఒక డిసిప్లిన్, మీకంటూ ఒక స్ట్రక్చర్, లైఫ్ యొక్క డిజైనింగ్ లేకపోతే మీరు ముందుకు వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. మీరు ముందు ప్రతిదానికి ఒక ప్లాన్ చేసుకోవాలి, దానికి ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవాలి, ఒక డిజైనింగ్ని మీరు డెఫినెట్గా కలిగి ఉండాలి. లైఫ్ ఎటువైపు వెళ్తుంది అని దానికి ఒక డిజైనింగ్ ఉండాలి. ఎలాంటి అలా పరిగెత్తనీయద్దు మనసుని. మనసుకి ఏమీ తెలియదు, మనిషికి ఏమీ తెలియదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనిషికి ఏమీ తెలియదు, మనసుకు ఏమీ తెలియదు. ఇద్దరు అజ్ఞానులే. మనిషి అజ్ఞానే, మనసు అజ్ఞానం. ఇప్పుడు నీ విషయం నువ్వు అజ్ఞానవి, కానీ నీ ఫ్రెండ్కి నువ్వు పర్ఫెక్ట్ సలహాలు ఇస్తావు. నువ్వు అర్థం చేసుకో, ఈ వ్యక్తి సలహాలు స్వీకరించబడద్దు. చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ వ్యక్తి తనకు తాను మార్గాన్ని చూపెట్టుకోలేడు, మనకు మార్గం చూపిస్తాడట. నడవలేనివాడు అంటే గుడ్డివాడు కట్టెకు దారి చూపెట్టినట్టున్నది. గుడ్డివాడు కట్టెకు దారి చూపెట్టలేడు కదా. వాడు పట్టుకున్న కర్రకు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వివేకానంద ఒక రోజు వీధి లోపల ప్రయాణం చేస్తుంటే కలకత్తా వీధిలో గుడ్డివాడు జస్ట్ బేసిక్గా ఇటువైపు మురికి కాలువ ఉంది, ఇటువైపు మురికి కాలువ ఉంది. వాడు కరెక్ట్గా మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మధ్య మధ్య కెనాల్స్ వస్తూ ఉన్నాయి, అవి ఎక్కుతూ కూడా దాటిపోతూ ఉన్నాడు. ఎందుకంటే గంగా ఒడ్డు కాబట్టి. అది చూసి వివేకానంద అడిగాడు ఆ వ్యక్తిని, నీకు ఈ దారి ఎలా కనబడుతుంది అని అడిగాడు. హే, నేను గుడ్డను అనుకుంటున్నావా? నేను గుడ్డను కాదు, నేను కట్టెకు దారి చూపిద్దామని కళ్ళు మూసుకున్నా అంతే అని చెప్పాడట. మనం కూడా ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నానా రకాల ఫాల్స్ థింగ్స్ మనం సృష్టించుకుంటాం లోపల. వివేకానంద చాలా ఆశ్చర్యపోయాడు. వీడు కట్టెకు దారి ఎలా చూపిస్తాడు? ఆయన వేదాంత శాస్త్రంలో ఎక్కడ చెప్పవలేదు. ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఆయన ఎన్నో పుస్తకాలు చదివాడు, కానీ ఏ పోయిట్ కానీ ఏ ఫిలాసఫర్ కానీ ఆయనకు ఆ సిద్ధాంతం నేర్పలేదు. గుడ్డివాడు కట్టెకు దారి చూపిస్తాడనే సిద్ధాంతం. సో మీకు కూడా అదే చెప్తున్నాను. మీరు పక్కవాడి యొక్క సలహాల మీద, పక్కవాడి సూచనల మీద, పక్కవాడి జ్ఞానం మీద, పక్కవాడి అభిప్రాయం మీద ఎప్పుడు మీ జీవితమైనటువంటి ఫౌండేషన్ని క్రియేట్ చేసుకోవద్దు. మీ లైఫ్ ప్లాన్ క్రియేట్ చేసుకోవద్దు, ఆ స్ట్రక్చర్ని తెచ్చుకోవద్దు, ఆ డిజైన్ తెచ్చుకోవద్దు. మీరు ముందు మీకు మీరుగా స్వతహాగా మీ స్వభావాన్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఏ యొక్క ప్రొఫెషన్లో హ్యాపీగా ఉంటారు? మీరు చదువుతుంది దేని కొరకు? ఒక ప్రొఫెషన్ కొరకు చదువుతున్నారు. ఏ ప్రొఫెషన్ మీకు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఇస్తుందో చూడండి. టైర్లెస్ హ్యాపీనెస్. ఒక విశ్రాంతి లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. మళ్ళీ అలసిపోవద్దు దానిలో మీరు. అది ఛాలెంజ్ అన్నమాట మనకి. అలసిపోవద్దు, విరక్తి రావద్దు, వ్యతిరేకత రావద్దు. అందులోపల ఎప్పుడు కూడా మీకు అరే ఎందుకు తీసుకున్నా అనే థాట్ రావద్దు. ఇంకో ప్రొఫెషన్ ఉంటే బాగుండునేమో అనేటువంటి ఆలోచన కూడా రావద్దు. సెకండరీ ఎంత అద్భుతం కనబడినా మీరు అటువైపు చూడొద్దు. అరే వాడు నాకన్నా తక్కువ చదువుకున్నాడు, లక్షలు సంపాదిస్తాడు, నేను వానికన్నా ఎక్కువ చదువుకున్నాను, అరే నేను 1000 కూడా సంపాదించలేకపోతున్నాననే ధ్యాస కూడా నీకు రావద్దు. అర్థమవుతుంది? నువ్వు సంపాదనలో వెనుకబడ్డ ఆనందంలో ముందుండవచ్చు, వాడి సంపాదనలో ముందున్న ఆనందంలో వెనుకుండవచ్చు. అర్థమవుతుంది? మా విలేజ్ లోపల మా ఫ్రెండ్ వాడు ఎంటెక్ పిహెచ్డి చేశాడు. చేసి గోచి కట్టుకుని వ్యవసాయంలో దిగాడు. అదే వాంతో చదువుకున్న ఇంకొక ఫ్రెండు, వాడు కూడా ఎంఎస్సి చేశాడు. వాడు ఫారెన్ వెళ్ళిపోయాడు. వాళ్ళు లక్షలు సంపాదించాడు 4-5 years లోపల. వీళ్ళు లక్షలు సంపాదించలేదు. ఓ 10 ఎకరాలను 15 ఎకరాలు చేశాడు అంతే. అర్థమవుతుంది? వాడికి కార్లు దిగాడు, పెద్ద పెద్ద బ్రాస్లెట్స్, వాడు వాచ్లు అన్ని కాస్ట్లీ వాడివి.
వాడు వీని చూడడానికి వచ్చాడు. వాళ్ళు డబ్బును చూపిస్తున్నాడు, ప్రతి మూమెంట్ డబ్బు గురించి డిస్కషన్. ఎవడు? ఫారెన్ నుంచి వచ్చిన వాడు. వీడేమో ఆత్మీయత గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. ఇంట్లో అన్నదమ్ములు, చెల్లెలు, మమ్మీ, డాడీ, ఇస్ అ విలేజ్ లోపల ఉన్న పీపుల్, వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ ఇస్ అ వండర్ఫుల్ ఎంజాయ్మెంట్ వాడికి. వీడు డబ్బు గురించి మాట్లాడినప్పుడల్లా వీడు ఆనందం గురించి మాట్లాడుతున్నాడు. బేసిక్గా నేను అక్కడనే కూర్చున్నాను. ఇద్దరిని అడిగాను, నువ్వు ఎంఎస్సీ చేసావు, ఫారెన్ వెళ్ళావు, డబ్బు సంపాదించుకున్నావు, నువ్వు డబ్బు సంపాదించినప్పుడు రియల్లీ ఆర్ యూ హ్యాపీ విత్ దట్ అని అడిగాను. నువ్వు హ్యాపీగా ఉన్నావా డబ్బుతోటి? తను చెప్పాడు, నేను డబ్బు సంపాదించినప్పుడు ఎప్పుడూ ఆనందంగా లేను, సంపాదించినాక కూడా ఆనందంగా లేను అన్నాడు. ఓకే, డబ్బు సంపాదించినప్పుడు ఆనందంగా లేడు అంటే ఒక అర్థం ఉంది. సంపాదించినాక ఎందుకు ఆనందంగా లేవు అని అడిగాను. నేను సంపాదించిన తర్వాత నా భార్య అందులోకి వెళ్ళి 20,000 తీసుకుంటే దీనికి ఇంత డబ్బు ఎందుకు, నా కొడుకుకు తీసుకుంటే వాడికి ఇంత ఖర్చు, లెక్కలు పెట్టుకుని మిగిలిన డబ్బు నేను తీసుకునేసరికి సంథింగ్ ఎల్స్ ఏదో ఖర్చు రావడం, ప్రతిసారి నేను లెక్కలు రాసుకోవడం, నెక్స్ట్ మంత్ ఇంతకన్నా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలని దానివైపు వెళ్ళిపోవడం. నాకు ఎప్పుడు హ్యాపీనెస్ అంటే మీలాగా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, అరే నా అచీవ్మెంట్ చూడడానికి చూపించుకొని మీరు కొద్దిగా పొగిడితే దెన్ ఐ ఫీల్ హ్యాపీ, నేను కూడా కొద్దిగా లైఫ్ జీవిస్తున్నాను. మీరు పొగడ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వేసావనుకో, నేను మళ్ళీ మీ దగ్గరికి రాని కూడా చెప్పినవాడు. నేను వానికి అడిగాను, ఏరా నువ్వు డబ్బు సంపాదించావా? నేను డబ్బు కంఫర్టబుల్గా సంపాదించుకున్నాను, అప్పులు లేవు నాకు, ఆస్తి సరిపోయేంత ఉంది, కానీ నేను చాలా ఆనందం సంపాదించుకున్నాను. ఇక్కడ నాకు ఎంతో ప్రేమ దొరుకుతుంది, ఆత్మీయత దొరుకుతుంది, ముఖ్యంగా మానవత్వం దొరుకుతుంది. నేనంటే ఇప్పుడు విలేజ్ లోపల అందరికీ నా మాట అంటే చాలా విలువ, చాలా గౌరవం. ఎవడైనా నా సలహాల కొరకు, ఆలోచనల కొరకు, నిర్ణయాల కొరకు, ప్రతిదాని కొరకు నా దగ్గరకు వస్తుంది. ఎందుకంటే బాగా చదువుకున్నాను కదా. నా విలువ ఎంత అంటే వాళ్ళని చూస్తేనే నా చదువును మర్చిపోయా, అంత విలువ. హ్యాపీగా ఉన్నాను నేను, నాకేం అవసరం లేదంటాడు. వీడికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, చాలా ఆనందంగా తృప్తిగా ఉన్నాడు. వీడికి అన్ని అనారోగ్యాలే, టాబ్లెట్లు ఎప్పుడు జేబులో ఉంటాయి వాడికి, నిద్రపోవాలన్న టాబ్లెట్, బాడీ పెయిన్స్ అంటాడు, అంటే హెడేక్ అంటాడు, ఎక్కువసేపు కూర్చోలేను అంటాడు, ఆకలి ఎక్కువసేపు తట్టుకోలేను అంటాడు. ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వాలు వాడు. ఎండ బాగా కొడితే వాడు లోపలికి వెళ్ళి ఫ్యాన్ పెట్టుకొని కూర్చున్నాడు, వాడు ఎండలోనే కూర్చుంటాడు. పరిస్థితులు చూడండి. వానికి అందులో సంతోషం లేదు, కానీ వీనికి సంతోషం ఉంది. వాడు చెప్పాడు, నాకు ప్రొఫెషన్ అనేది అది డబ్బు ఇంపార్టెంట్ కాదు, నేను ఏది వృత్తి అనుకున్నది నాకు ఆనందాన్ని ఉత్పన్నం చేస్తుంది, తృప్తిని ఉత్పన్నం చేస్తుంది, అలా నాకు గర్వాన్ని ఉత్పన్నం చేస్తుంది. నేను చాలా శాంతిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, 10 మందిలో విలువ ఉంది నాకు. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఎంతో ప్రశాంతంగా నిద్రపడుతుంది, నాకు అంతకన్నా ఎక్కువ ఏం కావాలి అంటాడు వాడు. వీడంటే నువ్వు ప్రొఫెషన్ రైటే ఎన్నుకున్నాను కానీ ఒత్తిడి వరకు ఎక్కువగా ఉంది, ఆ వరకు టార్గెట్ రీచ్ కాలేక నేను ఇలా అయిపోతున్నానని చెప్పి వాడు చెప్తాడు. వాడి ప్రొఫెషన్ మనకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. వాడు దాదాపుగా 3-4 రకాలుగా చేంజ్ చేశాడు కంపెనీస్ అండ్ ప్రొఫెషన్స్ కూడా, వాటికి తృప్తి లేదు. నేను మీకేం చెప్తున్నా అంటే, మీ జీవితంలో మీరు సంపాదించుకోవాల్సింది తృప్తి, ఒక ఆనందం, ఒక శాంతి. వీళ్ళ కళ్ళు మూసుకోగానే నిధులకు వెళ్ళిపోగలగాలి. దట్ డే యూ అచీవ్డ్ ఎ లాట్ ఇన్ ద లైఫ్. ఇలా కళ్ళు మూసుకోగా నిద్ర పట్టిన రోజు నిజంగా నువ్వు పర్ఫెక్ట్ లైఫ్ జీవిస్తావు అని అర్థం. ఇలా కళ్ళు మూసుకున్నాక అలా తిరిగి ఇలా అని కాసేపు బెడ్తో యుద్ధం చేసి, పిల్లోతో యుద్ధం చేసి, తర్వాత నీ షర్టుతో లుంగితో యుద్ధం చేసి, అప్పుడు కదా మెల్లగా 1 గంట తర్వాత మెల్లగా నిధుల్లోకి జారుకుంటావు. చూడు, నేను చెప్తాను, నాయన నీకు 1 గంట సేపు పట్టిందా నిధుల్లోకి జారుకోవడానికి, దెన్ యు ఆర్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ హెల్. నువ్వు నరకప్రాయమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. సో ముందుగా లైఫ్ని ఎట్లా డిజైన్ చేయాలి దాని మీద మీ బాడీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాను. మీకు ఆ థాట్స్ ఎందుకు వస్తాయి, ఆ ఊహలు ఎందుకు వస్తాయి, ఆ కల్పనలు ఎందుకు వస్తాయి, అవి ఎందుకు గుర్తుకొస్తాయి, మేము వాటికి ఎందుకు ఆకర్షితులం అవుతున్నాం, మేము వాటి వెంట ఎందుకు పడుతున్నాం, ఎవరు మమ్మల్ని ఇలా లీడ్ చేస్తున్నారు, నాకు తెలియకుండా ఎందుకు నేను అటువైపుకు వెళ్తున్నాను, నేను వద్దు అనుకుని కూడా అటే ఎందుకు వెళ్తున్నాను, వద్దు అనుకుని అదే ఎందుకు చేస్తున్నాను, వద్దు అనుకుని అలా ఎందుకు అయిపోతున్నాను. ఇలా థింక్ చేయాల్సిన అవసరం మీకు ఉందా లేదా? మీ బాడీ యొక్క డిజైన్ మీకు తెలిస్తే
దాన్ని బట్టి లైఫ్ డిజైన్ మనం చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ పాయింట్లో వీక్గా ఉన్నాను, ఈ పాయింట్లో స్ట్రెంగ్త్గా ఉన్నాను. సో ఈ స్ట్రెంగ్త్లో నేను ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ చేసుకోవాలి, ఈ వీక్నెస్ నేను తగ్గించుకోవాలి, ఈ పాయింట్లో నేను ఎప్పుడు ఉండొద్దు, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ చేసుకోవద్దు. సో ఇది ఎప్పుడు నేను సాల్వ్ చేసుకోలేను కాబట్టి నేను కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఏవి నేను సాల్వ్ చేయగలను, ఏవి నేను సాల్వ్ చేయలేను తెలియాలి కదా మీకు. ముందు మిమ్మల్ని మీరు సాల్వ్ చేసుకోవాలంటాను అక్కడ, పరిష్కరించుకోండి అంటాను అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. శరీరం యొక్క గుణాలు మీకు తెలియదు, అవి తెలిస్తే మీ ప్రతి ఆలోచనకు మీరు గురువు అవుతారు. ఊహ చాలా అద్భుతమైన శక్తి తెలుసా భవిష్యంలో. మీ వయసు ఏం చెప్తుంది? ఊహించంటే, కల్పించుకో అంటుంది, కలలుగాను అంటుంది. అంటదా అన్నదా? ఇలాగ 10 నిమిషాలు వదిలేస్తున్నా అంటే ఏం చేస్తారు? అలా ఊహించుకుంటారు, ధనార్థం ఫాస్ట్. మీరు అసలు అందులో ఇక వయసు వచ్చిన కొద్దికి ఊహలు తగ్గిపోతాయి, కల్పనలు తగ్గిపోతాయి, కళలు తగ్గిపోతాయి, 3 మిగులుతాయి: ఆలోచన, చింత, విచారం. ప్రతిదానికి ఆలోచిస్తారు, చింతిస్తారు, విచారిస్తారు, డీలా పడిపోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఊహించుకుంటారు, కల్పించుకుంటారు, కళలు కంటారు, హుషారు ఉంటారు. మీ డాడీని చూడు, ఎప్పుడు చూసిన ముఖం ఎట్లుంటుందో, గోడకు కొట్టినటువంటి పేడలాగుంటుంది. ఒకటే ఫేసు, 24 గంటలు అదే ఫేస్ ఉంటుంది. ఎప్పుడైనా నవ్విందంటే ఏదో జారిపడ్డట్టు కింద. చాలా హార్డ్ వాళ్ళకు నవ్వడం అనేది. డాడీ కొద్దిగా డ్యాన్స్ చేయాలంటే మనం ఏం చేస్తాం తీరా, నీ వయసులో మస్తు చేసినాం, మరి ఇప్పుడు ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ? అవునా కదా? చూడండి ఒకసారి, డాడీ ఒక పాట పాడాలంటే ఏం పాడతావురా, నా జీవితం ఒక పాటలా ఉంది. మీరు ఆలోచించి చూడండి, మీ పేరెంట్ ఎంత బరువైపోయారు. కథ రాదు వాళ్ళకు, డ్యాన్స్ రాదు, ఓ పాట పాడు రాదు, ఓ జోక్స్ ఎక్కువ ఇష్ట కష్టమే వాళ్ళతోటి. నువ్వు జోక్ చేస్తుంటే తమాషా చేస్తున్నావా అంటారు. అరే నవ్వుకోవడం కూడా తప్పేనా తోటి. పేరెంట్తో మనం సరదాగా ఉన్న తప్పే, వారితో కొద్దిగా మనం కలిసిపోయి మిక్సప్ అయిపోయి కొద్ది జోక్స్ వేసామనుకో, వీడికి అన్నీ ఈ మధ్య తమాషా అయిపోయింది, లైఫ్ అంటే జోక్గా తీసుకుంటుండు, కొద్దిగా ఎప్పుడు వీడికి అని చెప్పి వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఎందుకు వాళ్ళు అలా అయిపోయారు. మీరు మాత్రం అలా కావద్దు నాన్న. మీరు లైఫ్ లాంగ్ మీ లైఫ్ని ఎంటర్టైన్ చేయండి, ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేయండి. మీ లోపల ఉన్న జాయ్ మిస్కోకండి. యూ మస్ట్ బీ జాయ్ఫుల్, ఎవ్రీ మూమెంట్ జాయ్ఫుల్. చాలా జాయ్ఫుల్గా లైఫ్ని డిజైన్ చేసుకోండి. రాను ఫేసు, పుట్టినప్పుడు ఇండియా ఫేస్, చచ్చేటప్పుడు అమెరికా ఫేస్ పెద్దగా అవుతుంది. దివాళ కోరుతనం అంటారు చూడు, అట్లా తయారవుతాం మనం. బేసిక్గా కోమటి వాళ్ళు ఉంటారు వైశ్యులు, వాళ్ళ బ్యాంక్ మొత్తం బ్యాలెన్స్ నిల్లైపోతే వాళ్ళ ఫేస్ చూడాలి మనం. అంటే ఆ ఫేస్ వస్తుంది మీకు అనవసరంగా. ఈ డబ్బు, ఈ సమాజం, ఈ ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయి తండ్రి. వాటిని ఎట్లా ఎదుర్కోవాలో మీకు అందుకే మీ చేతి ఒక ఆయుధం ఉంది. మీ వృత్తి ఏంటి? ధనము అనే సమస్యను అధిగమించడానికి ఏర్పరచుకునేటువంటి ఒక ఆయుధం. ద ప్రొఫెషన్ ఈజ్ నథింగ్ బట్ ద వెపన్ టు ఓవర్కమ్ ద ఆల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంతే కదా? అంతా మీకు ఏం లేదు అని లోపల. నువ్వు ఈరోజు ఒక ప్రొఫెషన్లోకి వచ్చావు అంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్ని డెవలప్ చేసుకుంటావు. సో మనీ ఈజ్ నథింగ్ బట్ విచ్ గివ్స్ ద రైట్ టు లివ్ ద యాజ్ యూ విష్. అంతే. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి నీకు ఒక హక్కును కల్పించేది ధనం. నీకు ఒక స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చేది నీ వృత్తి, ప్రొఫెషన్. ఇవన్నీ నువ్వు కోల్పోవద్దు. ఇప్పటి నుంచి డిజైన్ స్టార్ట్ చేయమంటున్నాను నేను. నువ్వు డబ్బు అంటే ఏదో అనుకోకు. ఒక కోరికను తీర్చుకోవడానికి నీకున్న స్వేచ్ఛ, నీ కళలు సాకారం చేసుకోవడానికి నీకున్న స్వతంత్రం, నీకు కావాల్సిన దాన్ని నువ్వు సంపాదించుకోవడానికి నీకున్న ఒక అవకాశం అది. అంతే. డబ్బు ఉంటే ఒక అవకాశం ఎక్కున్నట్టే, చదువున్న ఒక అవకాశం ఎక్కున్నట్టే, చేతిలో ప్రయత్నం ఉన్న ఒక అవకాశం ఎక్కున్నట్లే, త్యాగం ఉన్న అవకాశం నీకు ఒకటి ఎక్కువగా ఉన్నట్లే. ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. డబ్బైనా ఉండాలి, విద్య అయినా ఉండాలి, త్యాగమైనా ఉండాలి, ప్రయత్నమైనా ఉండాలి. ఇవి లేకపోతే కనీసం ఈ ప్రపంచానికి బానిసగా బతికేటువంటి సత్తా అయినా ఉండాలి.
బానిసగా అయినా బతకాలి. అట్లీస్ట్ అందరు చెప్పినట్టు విను, అందరు చెప్పినట్టు చేయి. అలా అయినా ఉండాలి, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా నీకు. సో అదే చెప్తాను, మీ లైఫ్ను హ్యాపీగా డిజైన్ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ విచ్ గివ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఏది ప్రపంచం నుంచి నీకు స్వతంత్రాన్ని ఇస్తుందో అది విద్య. అవునా కాదా? నువ్వు చదువుకోకపోతే నీకు ఈ ఫ్రీడమ్ లేదు చూడు, ప్రపంచంలో లేదు నీకు. విద్య అంటే కేవలం యూనివర్సిటీ విద్య కాదు, ఎక్స్పీరియన్స్, ద క్లెవర్నెస్, ద అవేర్నెస్. అవునా కాదు? అవేర్నెస్, ఎక్స్పీరియన్స్ అండ్ క్లెవర్నెస్, తెలివి అంటాం. సో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుంటాం. బాడీ నేచర్, ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఫౌండేషన్కి ఉపయోగపడుతుంది. అంటే మీ లైఫ్లో మీరు ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసుకోగలుగుతారు. మీకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు అసలు, తెలుసా? ఏ ప్రొఫెషన్ ఎన్నుకోవాలి, ఏ కోర్సు చేయాలి, అసలు ఏది వైపు వెళ్ళాలి, ఏం తెలియదు మీకు. అందరూ పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు కూర్చోండి. చదివేది మీరు, చూపెట్టేది వాళ్ళు, తినేది నువ్వు. ఇది మంచిదని వాళ్ళు చెప్తే తింటావు. చదువు నాలుగు కొద్ది సప్పగా అంటారు, కానీ వాళ్ళు చెప్పేదిగా రుచి బాగుంటుందని మళ్ళీ తింటావు. మొత్తం తినేదాకా టేస్ట్ చేస్తావు. తిన్నాక ఏమనిపిస్తుంది, మళ్ళీ అడగొద్దు వీళ్ళను, ఎందుకంటే ఈ టేస్ట్ బాగాలేదు, మనమే ఇంకో టేస్ట్ చూస్ చేసుకుంటే బెటర్. సో నీ లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. నీ నాలుగకి ఏది రుచో ఈ జగత్తులో ఎవరూ చెప్పలేరు. నువ్వు తింటే కానీ నీకు తెలియదు. నీ మెదడుకు ఏది రుచో ఈ విషయంలో ఎవరూ నిర్ణయించలేరు. నువ్వు అది అనుభవిస్తే కానీ తెలియదు. నీ చేతులకు ఏది రుచిస్తుందో ఎవరూ నీకు అది చూపెట్టలేరు. నువ్వు చేసినప్పుడే తెలుస్తుంది అది. నీ కళ్ళకు ఏది రుచి, నీ చేతులకు ఏది రుచి, నీ చెవులకు ఏది రుచి, నీ మెదడుకు ఏది రుచిస్తుంది, అసలు నీ లైఫ్కి ఏది రుచిస్తుందో చెక్ చేసుకో సార్, అర్థమవుతుంది. ఒకే రోజు 4 సినిమాలు చూసి వచ్చాడు వ్యక్తి ఇక్కడికి. చెప్పి ఇక్కడికి వచ్చాడు కూడా, వచ్చి చెప్తుందా నాకు గర్వంగా, గురుగారు 4 సినిమాలు చూసి నిన్ననే ఈరోజు ఇక్కడికి వచ్చాను, అదే మూడుతో వచ్చాను, మళ్ళీ 3 పోతుందేమో. ఆ 4 సినిమాలు చూసినప్పుడు నాకు ఏదో తెలియని మత్తు వచ్చింది, ఏదో తెలియని ఆనందం వచ్చింది. మరి ఇప్పుడేం వచ్చినాను, దుఃఖం వస్తుంది గురువుగారు, బాధేస్తుంది. అందుకే 4 సినిమాలు చూసినా కానీ నాకు శాంతి రాలేదు, ఆనందం రాలేదు, తృప్తి రాలేదు. మళ్ళీ సమస్య ఒకటికి వచ్చింది. ఈరోజు కూడా 4 సినిమాలు కూడా అనిపించింది. కానీ ఎన్ని రోజులు చూసినా మళ్ళీ సెకండ్ డే సిచ్యువేషన్ ఇదే ఉంటుంది కదా అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? నాకైతే సినిమాలు చూసినప్పుడే ఆనందం, బయటకు రాగానే మళ్ళీ దుఃఖం. ఇలా వద్దు. అది ఉన్నా లేకపోయినా నేను ఆనందంగా ఉండాలి. అది ఉన్నంతసేపే ఆనందం ఉంది అంటే అది జస్ట్ ఫాల్స్ అన్నమాట. అది వచ్చి పోయినాక కూడా నాలో ఆనందం అనేది స్థిరంగా ఉండాలి. ఏది నాలో ఆనందాన్ని స్థిరంగా ఉంచుతుందో అది నా జీవితం. ఏది నాలో ఆనందాన్ని స్థిరంగా ఉంచట్లేదో అది నా జీవితం కాదు. మీరు చెప్పండి గురుగారు, నాకు ఏది ఆనందమో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా వెతికాను. ఓ పాటలు వాడాడు దాదాపుగా అట్లా 15,000 పాటలు వచ్చాట. ఆయన అభిమాన హీరోవి. నేను చెప్పాను 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాడు పాటలు నేర్చుకోవడం. ఇప్పుడు ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు చూడండి ఆ వ్యక్తి, నేను అడిగాను 5th క్లాస్లో చాప్టర్ పేరు చెప్పు అడిగాను, ఏదన్నా గుర్తు లేదు గురువు. కానీ అప్పుడు ఏం పాట నేర్చుకున్నావు గుర్తుందని నాకు గుర్తుందండి. ఓ పాట వాడాడు వాడు, అదే పాట, జాబిల్లి కోసం ఆకాశం. ఇట్స్ ఎ వండర్ఫుల్ సాంగ్. అంటే మనుషులు వానికి ఆ రోజున్న జ్ఞాపక శక్తికి ఈ రోజున్న జ్ఞాపక శక్తికి వ్యత్యాసం చూడండి. అందులో ఎందుకు అది గుర్తుంది, నువ్వు గుర్తుంచుకోవాలి. వాడికి ఆ రోజుల్లో ఆనందం ఉంది. నీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అది గుర్తుంటుంది. ఏది నీ ఆనందాన్ని నీకు కాకుండా చేస్తుందో ఆ బాధ అది కూడా గుర్తుంటుంది. నీకు 2 గుర్తుంటాయి అంతే. నీకు ఆనందానికి దూరం చేసే గుర్తుంటవి, ఆనందాన్ని దగ్గర చేసేవి కూడా గుర్తుంటాయి. ఆ వ్యక్తికి చెప్పాను, నువ్వు 3 రోజులు గదిలోనే కూర్చో, ఏం పని చేయకు, గదిలో ఏం ఉండనీయకు, ఏం ఉండద్దు, ఒక్క వస్తువు కూడా ఉండద్దు, నువ్వు ఒంటరిగా కూర్చో అంతే. 4 గోడలు, నువ్వు గోడలను చూసుకుంటూ కూర్చో. చూస్తూ ఒక 4 days అసలు ఏం చేయకు, నువ్వు
సిట్ ఇన్ ద రూమ్, ఏం థింక్ చేయకు, న్యాచురల్గా ఉండు అంతే, ఎంజాయ్ ద 4 walls, ఏమొస్తుందో చూడు అని చెప్పాను. వన్ డే ఉన్నాడా, మధ్యాహ్నం మీ ఫోన్, గురూజీ మేము ఉండలేం, చాలా కష్టం, నేను ఈజీ అనుకున్నాను, చాలా హార్డ్ ఇది, నాకు అందరు గుర్తుకొస్తాం మా ఫ్రెండ్స్, నేను ఉండలేను గురూజీ అలా. నేను చెప్పాను ట్రై ఇట్, నీకు సాధ్యమవుతుంది, ప్రయత్నం చేయి. 1 week ఎఫర్ట్ తర్వాత 4 days రూమ్లో ఉన్నాడు. వాడు 4 days రూమ్లో ఉండి బయటకు వచ్చాడు. ఇప్పుడు అడిగాను, నీకు ఏది ఎక్కువ ఆనందం ఇస్తుంది అడిగాను. తను చెప్పాడు, నాకు బుక్ రీడింగ్ చాలా ఆనందం ఇస్తుంది గురూజీ. అలా ఎలా తెలుసుకున్నావు అడిగాను. 4 days 3 days నాకు సినిమాలు, నేను తిరిగినట్టు మా ఫ్రెండ్స్, ప్లేసెస్, సెకండ్ జోక్స్ నాకు అవే గుర్తుకొచ్చాయి. 4th day మాత్రం ఎప్పుడు పుస్తకం పట్టుకోవాలి, ఏదో చదవాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదో నేను సాధించాలి, ఒక తపన ఏర్పడింది. సో నేను 5th day ఇప్పుడు పుస్తకం చదివాను, 6th day కూడా చదివాను, 7th day చదివాను. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ గురూజీ. నాకు జ్ఞానం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను జ్ఞానం కోసమే సినిమాలకు అడిక్ట్ అయ్యాను, కానీ అక్కడ ఉండేది జ్ఞానం కాదని తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు మంచి మంచి సైంటిఫిక్ బుక్స్ చదువుతున్నాను, ఫిలాసఫికల్ బుక్స్, నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ జ్ఞానం అక్కడి నుంచి వస్తే అనుకున్నాను, తప్పుతోలు వెళ్ళాను నేను, అందుకే కాసేపు వస్తుంది వెళ్ళిపోతుంది. ఇప్పుడు బుక్స్ నుంచి నేను జ్ఞానం పొందుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. మీ లోపల కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకు ఏదో ఒక ఆధారం కావాలి. కొంతమందికి పుస్తకాల ఆధారం, కొంతమందికి ప్రయత్నం ఆధారం, కొంతమందికి ఇంటర్నెట్ ఆధారం, ఎంతోమందికి ఎన్నో రకాల ఆధారాలు ఉన్నాయి. మీ లోపల ఏం ప్రతిభ ఉందో తెలుసుకోవాలంటే ముందు మీ బాడీ ఎక్కడ వీక్ ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ ఉందో తెలియాలి కదా. అది తెలియకపోతే సాధ్యమవుతుందంటారా? సాధ్యం కాదు. సో యవ్వనము అంటే వయసు, అంతే కదా. వయసు అంటే మనసు, మనసు అంటే ఆకర్షణ వికర్షణ, ఆకర్షణ వికర్షణ. మనం దేనికి ఆకర్షితమవుతాం? ఏది మనల్ని బలహీనుని చేస్తుందో దానికి ఆకర్షితమవుతాం. ఆకర్షణ అంటే అర్థం ఏంటి? ద మ్యాగ్నెట్ ఈజ్ నథింగ్ బట్ వేట్ దట్ ఈస్ వెరీ లో, విచ్ ఇట్ అట్రాక్ట్స్. యాక్చువల్లీ దేన్ని ఆకర్షిస్తుంది? అది దానికంటే చిన్నదాన్ని ఆకర్షిస్తుంది, దానికంటే పెద్దదాన్ని ఆకర్షిస్తుందా? మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టు, ఇనుమును అక్కడ పెట్టు, చిన్న ఇనుప జస్ట్ ఒక చిన్న సలాక్ అక్కడ పెట్టు, వెంటనే తీసేసుకుంటుంది. అది దానికన్నా ఎక్కువ పరిమాణం అక్కడ పెట్టు, అది ఆకర్షించదు. అది అయస్కాంతమే బట్ ఆకర్షించదు, లాక్కోదు. అట్లా లాక్కుంటుందా? లాక్కోదు. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది, నువ్వు వాడికన్నా తక్కువ బలహీనుడిగా ఉంటే వాని వైపుకు ఆకర్షితం అవుతావు, వాడికన్నా ఎక్కువ బలం ఉన్నప్పుడు నువ్వు వానికి ఆకర్షితవు కావు. ఆలోచిస్తే అర్థమవుతుంది కదా మీకు ఇవన్నీ. సో ఒక ఆకర్షణ నీకు వచ్చింది, ఒక అలవాటు వచ్చింది, ఒక వ్యసనం వచ్చింది, నా ఆలోచనని పక్కతో పడుతున్నాయి, నా నిర్ణయాలు పక్కతో వెళ్తున్నాయి, నా లక్ష్యం పక్కతో పడుతుంది, నేను పక్కతో పడుతున్నాను, ఎందుకు ఇలా అయిపోతున్నాను అసలు నేను అనుకున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. నీవు ఎప్పుడు కూడా నీకంటే అధిక శక్తివంతుల ముందు వెళ్తున్నావు, చాలా ప్రమాదం. నువ్వు వారితోనే వెళ్ళాల్సి వస్తుంది, అటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? నిన్ను నువ్వు శక్తివంతుని చేసుకునేటువంటి ప్రదేశంలో ఉండాలి. అదే ఏవైసీ ప్రోగ్రామ్ అంట. నేను శక్తివంతుని చేసుకుని ఒక ప్లాట్ఫామ్ ఇది, అంతే, అంత మిక్కలు ఏం లేదు అందులో. నువ్వు ఎలా శక్తివంతుడు కావాలో ఒక క్లియర్ కట్ డివిజన్ ఇస్తూ వస్తున్నాం, బేసిక్గా తెలియజేస్తూ ఉన్నాం, నీకు ఒక పాత్ గైడ్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మీరు ఈ బాడీ గురించి తెలుసుకుంటారు. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు. ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ యూ? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా తండ్రి? మీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, మేబీ బర్నింగ్ ప్రాబ్లమ్స్, అంతే. నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటే క్వశ్చన్ చేయొచ్చు. ఏం లేవా? గ్రేట్ అసలు మీరు. ఎందుకంటే మీకు ఏం ప్రాబ్లం లేదు, దట్ మీన్స్ యు ఆర్ పర్ఫెక్ట్ కదా.
మీకు ఎటువంటి కాన్సన్ట్రేషన్, మెమొరీ, లాజిక్, క్రియేటివిటీ, ఇంట్రెస్ట్ అండ్ మీకు ఎటువంటి డిసిషన్ మేకింగ్ కానీ, లేకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేకుంటే థాట్ పవర్ కానీ, ఒక సబ్జెక్ట్ యొక్క హ్యాండిల్ కానీ, ఈగో హ్యాండ్లింగ్ కానీ, గ్రూప్ లివింగ్ లైఫ్ కానీ ఏం లేవు కదా. మీకు అసలు ప్రాబ్లమ్సే లేవు. అవునా కదా? ఇవన్నీ ఉన్నాయి వరుసగా. ఎందులో స్థిరంగా ఉండగలుగుతారు మీరు? ఇంతవరకు ఏది స్థిరంగా ఉంచుకున్నారు చెప్పగలుగుతారా? ఏది ఎన్నో మర్చిపోయి ఉంటారు. ఏదో ఒకటి స్థిరంగా మీతో వస్తూ ఉంటుంది కదా, అదేంటో చెప్పగలుగుతారు ఎవరైనా? ఏది స్థిరంగా వస్తుంది మీతో? ప్యాషన్ అలానే వస్తుంది. ఎన్నో థాట్స్ వస్తున్నాయి పోతున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పోతున్నాయి, ఎంతోమంది వ్యక్తులు వస్తున్నారు పోతున్నారు, ఎంతో దారి గడిచిపోతుంది, ప్రయాణం ముందుకు నడిచిపోతుంది, మిగులుతుంది మాత్రం తపననే. ఎంతమందికి అట్లా ప్యాషన్ మిగులుతుందమ్మా? చేయలేబట్టని చూద్దాం. ప్యాషన్ అలానే ఉంటుంది, సొల్యూషన్ దొరకట్లేదు దానికి, అంతే కదా? అనుమానం వస్తుందా? అలా కాదు, డేర్గా ఇలా చెప్పగలగాలి. నువ్వు ఎప్పుడైతే ఇది నేను అని గర్వంగా చెప్పగలుగుతావో అప్పుడే సొల్యూషన్ దొరుకుతుంది తండ్రి. మంచి అయినా సరే, ఇఫ్ యు ఆర్ రాంగ్ బీ హ్యాపీ. ఎస్ ఐఎమ్ రాంగ్, సో వాట్? ఇఫ్ యు ఆర్ రైట్ బీ హ్యాపీ. యూ సే ప్రౌడ్లీ ఎస్ ఐఎమ్ రైట్, సో వాట్? నీకు ముందు ప్రౌడ్నెస్ రావాలి, నీ స్టాండింగ్ పాయింట్ నువ్వు ఒప్పుకోగలగాలి. అవునా కాదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కూకట్పల్లి దగ్గర నిలబడి అడ్రస్ అడిగింది అనుకో, హైటెక్ సిటీకి ఎట్లా వెళ్ళాలి అని. కొత్తగా వచ్చింది వాడు. నువ్వు ఎక్కడున్నావు చెప్పురా అంటే, నేను ఎక్కడైనా ఒక దగ్గర ఉన్నది, ఎలా వెళ్ళాలో చెప్పు నువ్వు. అది కాదురా, నువ్వు ఎక్కడున్నావో చెప్తే అక్కడికి ఏ బస్సు వస్తుందో చెప్తాను, అక్కడ నుంచి రూట్ మ్యాప్ నీకు చెప్తాను అంటే అది నీకు ఎందుకు? ఎలా వెళ్ళాలో చెప్పు. హైటెక్ సిటీకి ఎన్ని రకాలు వెళ్ళొచ్చు తెలుసా మీకు? హైదరాబాద్లో ఎక్కడి నుంచి అయినా వెళ్ళచ్చు. ఇప్పుడు వీడు ఎక్కడి నుంచి చెప్పకపోతే మనం ఎక్కడి నుంచి అయినా గైడ్ చేయాలి వాడికి. అవునా కాదా? ముందు వాడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నేను పలానా చోట ఉన్నా అనరా, ఇక్కడ దగ్గరలో ఏమైనా బస్సులు వస్తాయా? బస్సు వస్తుంది ఏ నెంబరు, అది ఎన్ని గంటలకు వస్తుంది, నేను ట్యాక్సీ వేయడమో బెటరా, ఆటో బెటరా, బస్ బెటరా, ఏది టైం సేవింగ్, మనీ సేవింగ్, ఎనర్జీ సేవింగ్, ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా. ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పన్నప్పుడు నేను ఎక్కడుంటే నీకెందుకు, నువ్వు హైటెక్ సిటీకి దారి చూపెట్టు చాలు అంటే చూపెట్టవచ్చు. వాడు హైదరాబాద్ అంతా తిరిగి 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 వెళ్ళాల్సి వస్తుంది. అర్థమవుతుంది? ఎందుకంటే ఫస్ట్ టైం జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కోటికి వెళ్ళడానికి నాకు 4 hours పట్టింది ఆటోలో. అది వాడు 4 గంటలు తిప్పి 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 కోటిలో దించాను నన్ను. మా ఫ్రెండ్ని చెప్పాడు, కోటి చాలా దూరంరా, 4 hours పట్టింది. అది ఉదయము 8:30కు. ట్రాఫిక్ లేదు, ఏం లేదు. వాడు దింపిండో మాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చాం కదా. వాడికి అడిగాం, చాలా దూరం తీసుకొచ్చారండి మీరు అంటే, మరి హైదరాబాద్ అంటే ఏమనుకుంటున్నావు, చాలా పెద్దగా ఉంటుంది. వాడు తీసుకొచ్చేటప్పుడు ఆ ట్యాంక్ మంచి చుట్టూ 3 సార్లు తిప్పాడు మమ్మల్ని రౌండ్గా. ఇప్పుడు మాకు అర్థమవుతుంది అక్కడ రౌండ్ సర్కిల్. ఇలానే తిరిగాడు. ఇది 2 సార్లు వచ్చింది ఏంటండి ఫ్లైఓవర్ అంటే, మీకు రూట్లు తెలియదు ఏం లేదు, కూర్చోండి అని చెప్పాడు వాడు. అటు నుంచి బుద్ధుని ముందు నుంచి వచ్చాం, తర్వాత బుద్ధుని వెనుక కూడా చూసినాం. మనం ఒక విషయం స్పష్టంగా తెలియకపోతే వీఆర్ ఇన్ ద ట్రబుల్. ఎవ్రీబడి డూ బిజినెస్ విత్ అస్. అవునా కాదు? నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఒప్పుకోవాలా. ఫస్ట్ షుడ్ యాక్సెప్ట్ యువర్ ఇగ్నోరెన్స్. ఎస్ ఐఎమ్ హియర్, సో వాట్, టుమారో ఐ విల్ నో. అవునా కాదా? రేపు నాకు తెలిసిపోతుంది. అది ఈరోజు తెలియదు కానీ రేపు తెలుస్తుంది. ఈరోజు నేను బలహీన, రేపు బలవంతుని అవుతాను. అక్కడ ఈరోజు నేను అజ్ఞాని, రేపు జ్ఞానిని అవుతాను. ఈరోజు నా లోపల అసమర్థత, ఆసక్తి ఉండవచ్చు, రేపు ఖచ్చితంగా శక్తివంతుని అవుతాను, సమర్థుని అవుతాను. ఐఎమ్ ఇన్ ద లర్నింగ్ స్టేట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? ఐఎమ్ ఏ లర్నర్ అని చెప్పుకోవచ్చు కదా. అవునా కదా? మా ఫ్రెండ్కి చెప్పాం, అరే నువ్వు డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్నావు, వెనక ఎల్లని రాయించుకోరా అంటే, బాగుండేదా విలేజ్లో అందరూ ఎల్లంటే ఏంది అడుగుతారు. మళ్ళీ నేను లర్నింగ్ అంటే మళ్ళీ అది నీదని అబ్బాయిని అడుగుతారు. నాదని చూపెట్టిన ఎవరు నమ్మరు మళ్ళీ. సో నా వాల్యూ పోతుంది. సో ఐ డోంట్ కీప్ ద ఎల్.
వాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. ఇక్కడ కామారెడ్డిలో మేము చెప్పాం వాడికి ఎల్లని పెట్టుకోరా అని. కొత్త నేర్చుకున్నాడు, వాళ్ళ బావ బండి తీసుకెళ్ళడానికి వచ్చాడు. నువ్వు వెళ్ళి పెట్టుకోరా, కొద్దిగా వెనుక వచ్చేటికి ముందు వచ్చేటికి దే విల్ సపోర్ట్ యూ డెఫినెట్లీ. వాడు పెట్టుకోలేదు. అది అలా ప్రయాణం చేశాడు. స్పీడ్గా వెళ్తాడు, సడన్గా బ్రేక్ కొట్టిండు. ఎక్కడో వెనుక నుంచి వచ్చి వాడు గట్టిగా నొక్కేశాడు. ఆనే వాడుకుంది కారు. మళ్ళీ మేము బైక్ తీసుకెళ్ళి బైక్ మీద వెళ్ళేసి వాడు కూర్చోబెట్టి, ఎరా ముందే చెప్పాం కదా నువ్వు వెళ్ళని చెప్తే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. వెళ్ళంటే అర్థం మాకు తెలుసు, నువ్వు ఎలా స్పీడ్ వెళ్తావు, ఎలా బ్రేకులు కొడతావు, ఒక రీతం ఉండదు నీకు, అవునా కాదా? వాడు చెప్పాడు. కానీ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ ఇగ్నోరెన్స్ ఇన్ మీ. ఇంకా ఇంగ్లీష్ టన్లో మీకు ఇదే చెప్తున్నాను, నీలో ఉన్న అజ్ఞానం నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఎప్పుడూ జ్ఞానివి కాలేవు. నువ్వు ఎక్కడున్నావో అది నువ్వు ఒప్పుకోకపోతే, నీ పరిస్థితులు, నీ స్థితి, నీ స్థానం, నీ స్థాయి నువ్వు ఒప్పుకోకపోతే డెఫినెట్గా నువ్వు ఎప్పటికీ గొప్పవాడివి కావు. ఈరోజు ఉన్న గొప్ప గొప్ప నాయకులు, మహాత్ములు, మహానుభావులు ఎవరో తెలుసా? వారిని వారు నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు ఒప్పుకున్న వాళ్ళు. మహాత్మా గాంధీ అని మహాత్మాని ఎందుకు పేరు పెట్టాం? బయోగ్రఫీ ఆయన టోటల్గా బయోగ్రఫీ చదవండి ఒకసారి, ఏం చెప్తాడో చూడండి. ఏం చెప్పడంలో ఆయన చేసిన ప్రతి తప్పు చెప్పాడు, చేసిన ప్రతి ఒప్పు చెప్పాడు. అంత ఆనెస్ట్గా చెప్పడం హైలీ ఇంపాసిబుల్ ఈ కాలం పొలిటీషియన్స్కి, ఇంపాసిబుల్ అది. అందుకే మనం అతన్ని మహాత్ములు అన్నాం. అంత గొప్ప మహాత్ములు ఎలా కాగలిగాడు అంటే తాను చాలా స్పష్టంగా చూసుకున్నాడు. ఒక విమర్శనాత్మక దృష్టితో, ఒక సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వ్యూతో చూశాడు తాను. లోపల హిగో లేదు, లోపల ప్రౌడ్నెస్ ఉంది. ఎస్, నాకు ఈ బలహీనత ఉంది, సో వాట్? ఇఫ్ ఇట్ ఇస్ ఎ గాడ్ మిస్టేక్, ఐఎమ్ నో మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఇట్ ఇస్ అ వరల్డ్ మిస్టేక్, ఐఎమ్ నో మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఇట్స్ మై పేరెంట్ మిస్టేక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు సే అబౌట్ ఇట్. ఇఫ్ ఇట్ ఇస్ మై మిస్టేక్, డెఫినెట్లీ ఐ స్టాండ్ ఫర్ దాట్ టు సాల్వ్ ఇట్. ఈ గర్వం మీలో ఉండాలి. మీరు చూసుకోవాలి, మిస్టేక్ మీద, పేరెంట్దా, వరల్డ్దా, గాడ్దా, ఎవరిది ఆ మిస్టేక్? మీరు బాగా చదువుకోవట్లేదు, మిస్టేక్ ఎవరిది అంటారు? చెప్పండి. తల్లిదండ్రులది, ఎంతమంది ఒప్పుకుంటారు? భగవంతుడిది, ప్రపంచంది, మీది. అందరూ అగ్రి అవుతారు, అవునా కాదు? మనం ఇలా క్వశ్చన్ చేసుకోగలగాలి, దానికి సొల్యూషన్ వస్తుంది. ఎప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు నేను ఇలా? ఒక క్వశ్చన్ వస్తే దానికి వెంటనే సొల్యూషన్ వస్తుంది, మైండ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. బికాజ్ మైండ్ వాంట్స్ లాజిక్ అండ్ మైండ్ లైక్స్ మ్యాజిక్. అర్థమవుతుందా? సో అందుకే నేను మీకు ఈరోజు ఒక సింపుల్ మెథడ్లో మీ బాడీని అర్థం చేయిస్తాను. మీరు లీడర్గా ఉండండి, దానికి గైడ్ చేసుకోండి. ఏమైతే ఏమవుతుందో చెప్తాను. రన్ యువర్ లైఫ్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ఫస్ట్, శరీరం ఈ ప్రపంచవ్యాప్తంగా 3 రకాలుగా ఉంటుంది. బాడీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. 3 kinds ఆఫ్ బాడీస్ ఉంటాయి మన లోపల. అందరి బాడీస్ అన్ని కలిపి 3 శరీరాలు. స్త్రీ అయినా పురుషుడైనా కేటగిరీస్ వచ్చేన్ని 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాల శరీర తత్వాలకు అనుగుణంగానే మనము లక్ష్యాన్ని మరియు గమ్యాన్ని ఏర్పరచుకోవాలి. అక్కడ మనం ఒక వ్యక్తి ఈ వృత్తిని ఎందుకు ఎన్నుకుంటున్నాడు అంటే డెఫినెట్గా చెప్పొచ్చు వాళ్ళ లోపల ఈ బాడీ ఉంది అని క్యాచ్ చేయవచ్చు. కొన్ని చెప్తాను, మీరు ఇప్పుడు చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. మీ థాట్స్కి మీ బాడీకి సంబంధం ఉంది అని నేను అంటున్నాను. మీ కెమిస్ట్రీకి, మీ బాడీ యొక్క బయాలజీకి, మీ బాడీ యొక్క కెమిస్ట్రీకి మీకు సంబంధం ఉంది, మీ థాట్కి సంబంధం ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం 3 రకాల శరీరాలను తెలుసుకుందాం. ద ఫస్ట్ బాడీ యాక్టివ్ బాడీ, సెకండ్ బాడీ ఇన్యాక్టివ్ బాడీ, థర్డ్ బాడీ యూనివర్సల్ బాడీ. ఓకేనా? యాక్టివ్ బాడీ, వీడికి 24 గంటలు పని చేయడం ఇష్టం. పని ఉన్నా చేస్తాడు, పని లేకున్నా చేస్తాడు. వాడు ఉంటే చేయడం న్యాచురల్, లేకుండా చేయడమే గ్రేట్ వాడిది. ఏం పని లేకపోతే వాడి బట్టలు వాడే ఇడ్చుకొని ఉతుక్కొని వాడు ఆరేసుకుంటాడు. వినండి, లుంగి కట్టుకొని అంటే టవల్ కట్టుకొని రూమ్లో కూర్చుంటాడు వాడు. మేము అడిగాము ఒకరోజు వెళ్ళి, ఏరా
అన్నీ ఉతికినవి ఉన్నాయి కదా, ఎన్ని డ్రెస్సులు గతిలేనట్టు నువ్వు వేసుకునే డ్రెస్సులు కూడా ఎందుకు ఉతుకున్నావు అంటే, అరే ఏ పని లేదురా, అట్లీస్ట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అదొక పని అన్న అయిపోతుంది అని చెప్పేసి మనం బయటకు వెళ్ళాలంటే కొత్త డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతాను, ఏం బాధ లేదు. మనం పొద్దున్నే కదరా వేసుకున్నావు, ఎందుకు ఉతుకున్నావు అంటే ఏం పని లేదు, ఐఎమ్ గెటింగ్ బోర్డ్. ఆశ్చర్యకరమైన ఇలాంటి వ్యక్తిత్వం మీకు చాలా కనబడుతూ ఉంటాయి, అవునా కదా. అదే వాడు, మా ఫ్రెండే వాడు, మనకి ఏం పని లేకపోతే 4 పెన్సిల్ కొనుక్కొచ్చుకుంటాడు షాప్లోకి వెళ్ళి, చాక్మాన్ పెడతాడు దానికి, అయిపోయేదాకా దాన్ని షాప్ చేస్తాడు 4 అయిపోతాయి, 4 అవర్స్లో అయిపోతుంది అంతే. దట్స్ ఈ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ ఆ చెత్త అంతా అక్కడక్కడ వేసుకుంటూ వచ్చేస్తాడు, తర్వాత చీపురు కట్టు పడతాడు, అంత క్లీన్ చేస్తాడు, చక్కగా పెట్టేస్తాడు, ఆఫ్ వదిలేస్తాడు. అంటే సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ విల్ సీ ఇన్ ద వరల్డ్. వాడే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుని వాడే సొల్యూషన్ ఇచ్చుకొని ఈరోజు ఫుల్ బిజీ ఉన్నానని అంటాడు. ఏం బిజీ ఉన్నాడంటే జస్ట్ చాక్ మార్క్ పట్టుకొని పెన్సిల్ అంతని దాన్ని షార్ప్ చేయడం, పొట్టంతా తీయడం, రూమ్ అంతా వేయడం, చివరి గట్ట వాళ్ళడం, క్లీన్ చేసుకోవడం అంతే. ఇట్లా వాటితో ఎన్ని జోక్స్ మాకు, అసలు చాలా జోక్స్ సార్. వానికి ఏం పని లేకపోతే ఓ మంచి నోట్బుక్ తీసుకుంటాడు, వైట్ నోట్బుక్, కవిత్వం రాయాలని చెప్పి కూర్చుంటాడు, బాగా ఆలోచిస్తాడు, ఒక్కొక్క గీతకి ఇస్తాడు, ఇలాగ పేపర్ చింపుతాడు ఆరేస్తాడు, ఇళ్ళన్నీ పేపర్తో నిండిపోతుంది, నోట్బుక్ అయిపోతుంది, కవిత్వం మాత్రం రాదు. ది యాక్టివ్ పర్సనాలిటీస్ అంటాం మేము. సెకండ్, ఇన్యాక్టివ్ పర్సనాలిటీస్. ఇన్యాక్టివ్ అంటే వాడు ఏ పని చేయడు, వాడు ప్లేట్ కూడా వాడు తిన్న తర్వాత ఇట్లా అనడానికి దాదాపుగా ఒక 6-7 గంటలు పడుతుంది. అది పడుకున్నప్పుడు వాడి కాలుకు చేయికు దాకితే జరగాలంతే తప్ప వాడు మాత్రం జరపడు, అర్థమవుతుంది. వాడి రూమ్లో మనం ఎప్పుడైనా ఒక పొరపాటున వెళ్ళి ఏదైనా వస్తువు అక్కడ పెడితే మళ్ళీ 15 రోజుల తర్వాత వెళ్తే ఆ వస్తువు ఆనే ఉంటుంది. ఇలా 15 డేస్ నుంచి రూమ్ క్లీన్ చేయలే అంటే, ఎందుకు మనం మా రూమ్ క్లీన్ చేసుకోండు, అవసరం లేదు, రూమే మనం క్లీన్ చేస్తుంది, మనం రూమ్ క్లీన్ చేయమని చెప్తాడు వాడు. అంటే దిస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ వీ కెన్ ఫేస్ ఇన్ ద వరల్డ్. మీరు ఇలాంటి వ్యక్తులను చూస్తారు మీరు సొసైటీలో. ఇక యూనివర్సల్ పర్సనాలిటీస్ ఉంటాయి. దీస్ పీపుల్ ఆర్ వెరీ ట్రికీ అండ్ వెరీ క్లెవర్, కన్నింగ్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ వెరీ డేంజరస్ అండ్ వెరీ సేఫ్టీ బోత్. ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పడం చాలా కష్టం. వాడు మూడు ఎప్పుడు ఎటు మారుతుందో తెలియదు, వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేము. బాగానే ఉంటాడు కానీ బాగుండాడు, అక్కడ అవసరం బట్టి, పరిస్థితిని బట్టి, అవకాశం బట్టి మారిపోతాడు వీడు. మీరు ఇలాంటి వ్యక్తిత్వాలు చూస్తూ ఉంటారు. వాడు ఫోన్లో చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటాడు, సడన్గా ఏమైతే తెలియదు రఫ్గా మాట్లాడతాడు. అరే వీడు మంచిగా మాట్లాడి రఫ్గా మాట్లాడలేదు అనుకుంటే అక్కడ వాడి ముందు ఏదో సిచ్యువేషన్లో మార్పు వచ్చిందని మనం గ్రహించవచ్చు, అవునా కాదు? ఒకరోజు మా ఫ్రెండ్ మాట్లాడుతూ అరే ఇప్పుడే ఫోన్ అన్నాడు. ఏమైంది అనుకున్నాం మేము, రూమ్ దాకా పరిగెత్తాం. ఏమైందని చూస్తే వాళ్ళ తమ్ముడు వాడి ఇంకో బాటిల్ నోట్బుక్ మీద వేసేసాడు. సో వాడు అప్పటిదాకా ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాడు, ఆ ప్రాజెక్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఆ కోపం ఫస్ట్ నా మీదే తీసింది వాడు ఫోన్లో. నువ్వెందుకు వచ్చినావురా అని అంటాడు పోగానే. నువ్వే కదా ఫోన్లో పెట్టాయంటే నేనేం తప్పు చేశాను, మరి ఏదో హర్ట్ చేస్తున్నా అనుకుని సారీ చెప్పడానికి కూర్చాను. నువ్వేం తప్పు చేయలేదు, మా తమ్ముడు తప్పు చేశాడు, సో ఐ కెనాట్ కంట్రోల్ మై ఎమోషన్స్, అలా వచ్చేస్తుంది అంతే. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు. వాడు కోపం వచ్చిన మిమ్మల్ని తిడతాడు, ఆనందం వచ్చినా మీతోనే పంచుకుంటాడు, ఏదైనా సరే యు ఆర్ ఎవ్రీథింగ్. సో ఈ పర్సనాలిటీస్ని ప్రపంచం లోపల శాసిస్తున్నారు ఒక వివేకానంద. ఈ కెనాట్ కంట్రోల్ హిస్ ఎమోషన్స్. మీరు చూడండి, చాలా సెన్సిటివ్ పీపుల్, వీళ్ళంతా చాలా సెన్సిటివ్ పీపుల్. బిల్ గేట్స్ చాలా సెన్సిటివ్ పీపుల్, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వెరీ సెన్సిటివ్ పీపుల్. ఒక ఐన్స్టీన్ చాలా సెన్సిటివ్ పర్సన్, థామస్ అల్వా ఎడిసన్ చాలా సెన్సిటివ్, ఒక న్యూటన్ చాలా సెన్సిటివ్ పీపుల్. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు, తత్వజ్ఞులు, శాస్త్రజ్ఞులు, ఫిలాసఫర్స్ అంతా కూడా సెన్సిటివ్ పీపుల్. వీళ్ళంతా వీళ్ళని ఏమంటారు, యూనివర్సల్ పర్సనాలిటీస్ అని చెప్తూ ఉంటారు. అంటే ప్రతిదాన్ని సున్నితంగా స్వభావం, వీళ్ళ చాలా సున్నితమైన స్వభావం. మీరు అమితాబ్ బచ్చన్ తీసుకోండి, వెరీ సెన్సిటివ్,
వెరీ సెన్సిటివ్, టాప్ పొజిషన్లో ఉన్నాడు. మళ్ళీ బాగా ఆలోచించాలి. ఒక హీరో అతడు, ఒక యాక్టర్ అతడు అంత స్థాయికి ఎలా వచ్చాడు? సెన్సిటివ్ పర్సన్, బాగా ఎవరిని ఏమనడు, తన పని తను చూసుకు వెళ్ళిపోతాడు. ఒక సచిన్ తెందుల్కర్ తీసుకోండి, చాలా సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. ఒక్క వ్యక్తి గురించి కూడా ఇంతవరకు నెగిటివ్ కామెంట్ చేయని బెస్ట్ ప్లేయర్ ఆయన. ఏం కామెంట్ చేయడు అసలు. ఆ స్థాయి వరకు ఎలా వచ్చాడు? సెన్సిటివ్ పర్సన్ కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు మన టాలీవుడ్లో హీరోని తీసుకుందాం, చిరంజీవిని, వెరీ సెన్సిటివ్. ఉరికని కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆయనకు. సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఇవన్నీ. టాప్ పొజిషన్లో ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారిని ఎవరైనా కదిలించి చూడండి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు పీస్ ఆఫ్ మీద ఒక ప్రైజ్ ఇచ్చారు ఆయనకి, గీతాంజలి మీద వచ్చింది ప్రైజ్. అది ఇంటికి వచ్చిన తర్వాత తన అన్నయ్య వాళ్ళ తమ్ముడు అనుకుంటా, తమ్ముడు వాళ్ళ భార్య పిల్లలు వచ్చి ఇలా దగ్గరికి వచ్చి ఒక చిన్న క్వశ్చన్ వేశారు అంతే. గీతాంజలి అనే పదము ఎక్కడి నుంచి తీసుకున్నావు నువ్వు అని అడిగారు వాళ్ళు అంతే. ఈ గోట్ టీయర్స్ ఇమీడియట్లీ. ఏం చేశాడు తెలుసా అతడు? ఆ ఏడుపు చూసి మనం చాలా ఆశ్చర్యానికి లోనవుతాం. ఊరికేనే నేనేం తిట్టలేదే, ఎందుకు చిన్న విషయం అడిగితే ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. బాబాయ్ అవుతారు కదా. తను ఏం చెప్పారు తెలిసిన, గీతాంజలి అనేది నాకు చాలా ఎమోషనల్ నేమ్. అది గీతాంజలి అనేది ఎమోషనల్ నేమ్. ఎందుకంటే నేను నా యొక్క జ్ఞానం నాకు నమస్కరిస్తున్నాను. ఇది అర్థం. అది గీత అంటే జ్ఞానం అని అర్థం, అంజలి అంటే నమస్కారం. నా జ్ఞానము, నాలో ఉన్న జ్ఞానానికి నేను నమస్కరించుకుంటూ వెళ్ళాను. అదొక గీతాంజలి మహా గ్రంథం అయిపోయింది. సో ఐ లవ్ దట్ వర్డ్. గీతాంజలి అనగానే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్. అది ఒక సెన్సిటివ్నెస్. మీకు ఇలా రాగలుగుతుందా లైఫ్ లాంగ్? రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళేసి రామ అను, ఇట్లే ఉంటాడు ఆయన. తోలు వెళ్తూ ఉండగా ఎవరైనా పొరపాటున అదృష్టమో దురదృష్టమో రామ అని గట్టిగా అరిస్తే ఆయన రోడ్డు మీదనే ఉండేవాడు, సమాధి పోయేటోడు, ఒక స్టాచ్యూ లాగా. ఆయన ఎక్కడికైనా పెళ్ళికి పిలవాలంటే చాలా ప్రాబ్లం. ఎందుకంటే పెళ్ళిలో కంపల్సరీగా ఎవరో ఒక రామ అనే పేరు పెట్టుకునే ఉంటారు. ఎవరైనా తోటి వెళ్ళంగా రామ అంటే చాలా అట్లే ఉండిపోతాడు. అందుకని నీకు ప్రాంగణం ఇప్పుడు బయటకు దాటి రాలేదు. సచ్ ఎ సెన్సిటివ్ ఫెల్లో. మీకు అర్థమవుతుంది కదా? యూనివర్సల్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. మీలో సెన్సిటివ్నెస్ మిస్ అయినప్పుడు గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ మీరు చేయలేరు. మీరు సెన్సిటివ్ అన్ని విషయంలో కాదు, మీ సబ్జెక్ట్ విషయంలో, మీ లక్ష్యం విషయంలో, మీ యొక్క టాలెంట్ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉండగలగాలి మీరు. అర్థమవుతుందా? ఆ విషయంలో ఎవరిని కామెంట్ చేయనియద్దు, ఎవరిని దాని లోపల థాట్స్ షేర్ చేసుకోవద్దు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవద్దు, సజెషన్ షేర్ చేసుకోవద్దు, నాలెడ్జ్ షేర్ చేసుకోవద్దు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవద్దు. అది మనని హర్ట్ చేస్తుంది. చేస్తుంది. ఆ విషయం డిస్కస్ చేయనియద్దు. సారీ, నువ్వు ఆ విషయం గురించి నువ్వు డిస్కస్ చేయకు అని చెప్తారు. బాగా క్లాస్లో ఫస్ట్ వరుస ఉండేవాడు, అంటే మొదటి ర్యాంకు సాధించిన వాడి దగ్గర వాడికన్నా ఒక మార్కు తక్కువ ఉండి వెనుక్కున్న వాడి గురించి మాట్లాడు. వాడు వినాడు. సరే నువ్వు ఆ వ్యక్తి గురించి మాట్లాడకంటాడు. డిస్టర్బ్ అవుతాడు వాడు. ఒకటే మార్కు తక్కువ ఉన్న వాడి గురించి మాట్లాడు. ఒక్క మార్కులో ఆ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిన వాడితో గురించి వీని దగ్గర డిస్కస్ చేయి. డెఫినెట్గా వెంటనే డామినేషన్ దిగుతాడు. వాడు అదృష్టవశాత్తు అట్లా వచ్చినాయి మార్క్స్, వాడికి అంత టాలెంట్ ఎక్కడానికి కొట్టేస్తాడు వాడి ఇమీడియట్గా. ఎందుకంటే ఈ హ్యాస్ టు సేవ్ హిమ్సెల్ఫ్. సెన్సిటివ్ పార్ట్ ఇది యాక్చువల్లీ. ఈగోయిస్టిక్, ఎట్ ది సేమ్ టైమ్ వెరీ సెన్సిటివ్, వెరీ ప్రౌడ్ అండ్ వెరీ సెన్సిటివ్, వెరీ హార్డ్ వర్క్ ఓరియంటెడ్ అండ్ వెరీ సెన్సిటివ్, వెరీ ఎక్స్పెరిమెంటల్ పీపుల్ బట్ వెరీ సెన్సిటివ్, వెరీ డెడికేటెడ్ పీపుల్ బట్ వెరీ సెన్సిటివ్, వెరీ క్రూయల్ పర్సనాలిటీస్ బట్ వెరీ సెన్సిటివ్. అర్థమవుతుందా? ఒకరోజు థామస్ అల్వా ఎడిసన్ని వాళ్ళ భార్య వచ్చి కొట్టింది, చాలా కొట్టింది. యాక్చువల్గా కొడితే ఆయన హాస్పిటల్ పడ్డాడు. మీకు ఇవి తెలియకపోవచ్చు స్టోరీస్ అన్నీ. హాస్పిటల్లో వేసిన తర్వాత తన శిష్యుడు, అంటే తన చేతి కింద పనిచేసేటువంటి ఒక సైంటిస్టులు అంతా వచ్చి తనకి అడిగారు, సార్ మేము చాలా బాధపడుతున్నామంటే ఈ బాధ తర్వాత అది తీసుకొని రండి ఇక్కడికి,
బల్బుని ఎలా కనిపెట్టాలో చూస్తున్నాడు అన్నమాట ఆయన. అప్పటికే ఆల్రెడీ 300 days అయిపోయాయి, 3 years అయిపోయాయి అట్లాగా. సో ఆయన బల్బును అదే బెడ్ మీద పడుకొని అలా చూపిస్తున్నాడు, ఇది కలుపు అటు కలుపు. వాడు చెప్తారు, సార్ హాస్పిటల్, ఎవ్రీబడి లుక్ ఎట్ అస్ అండ్ లాఫ్ ఎట్ అస్. వద్దు సార్ అంటే, అది మనకు అనవసరమయ్యా, ఈ థాట్స్ మళ్ళీ రావు, ఈ ఐడియాస్ మళ్ళీ రావు. యూ కెన్ డూ వర్క్. వాళ్ళు లాఫ్ చేసి మనకి, వాళ్ళు నవ్వుతే మనకెందుకు, వాడు హేళన చేసి మనకెందుకు, వాడు ఏమనుకుంటే మనకెందుకు. లెట్ us డూ అవర్ వర్క్. హాస్పిటల్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పి ఇప్పటికీ అతడు వెళ్ళిన హాస్పిటల్లో ఆ జ్ఞాపకాలు ఉంటాయి.